చూ చూ చూ. సో నమస్తే ఎవ్రీవన్, మళ్ళా చెన్నై అయితే వచ్చేసాం. ఈరోజు ఇక్కడున్న పీవీఆర్ ఎస్కేప్ ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ అందులో అయితే మూవీ చూడబోతున్నాం. ఫస్ట్ అయితే 10:15కి దురంధర్ ఉంది, ఆఫ్టర్నూన్ ఏమో దే విల్ కిల్ యూ అనుకుంటా ఆ సినిమా ఉంది. సో దురంధర్కి ప్యూర్గా పడుకోవడానికి వెళ్తున్నాను నేను. నైట్ అయితే సరిగ్గా నిద్ర లేదు, సో అక్కడ పడుకొని తర్వాత 1కి అక్కడ ఇంకొక షో ఉంది దే విల్ కిల్ యూ, ఆ మూవీ అయితే చూస్తాను. ఆ మూవీ చూసి మళ్ళీ ఈవినింగ్ పలాజోలో అయితే ప్రాజెక్ట్ ఒక నిమిషం భయపెట్టాడు ఆ మనిషి. సర్లే, ఇప్పుడు దురంధర్కి మనం 68 రూపీస్ టికెట్కి వెళ్తున్నాం. ఇక్కడ మనకి చెన్నైలో ఒక స్పెషల్ ఫీచర్ ఉంటుంది. మనకి లాస్ట్ రోస్ ఉంటాయి కదా, ఆ లాస్ట్ 3 రోస్ అనేవి ఇక్కడ 60 రూపీస్ 65 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్లో ఉంటాయి అనమాట. మన దగ్గర అయితే మొత్తం థియేటర్ అంతా ఒకటే రేట్ ఉంటుంది, కానీ ఇక్కడ లాస్ట్ రోస్కి అయితే స్క్రీన్కి దగ్గరగా ఉన్న రోస్ అయితే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. సో ఆ 60 రూపీస్ టికెట్ అయితే తీసుకొని వెళ్ళి పడుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను. సో చూద్దాం వెళ్ళి ఎలా ఉంటుందో. ఎగ్మోర్ మెట్రో నుంచి ఎల్ఐసి మెట్రోకి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ఎస్కేప్ ఎక్స్ప్రెస్ మాల్ అయితే 1 కిలోమీటర్ ఉంది. సో నడుచుకొని వెళ్ళిపోతున్నా, మళ్ళీ మాల్లో కలుద్దాం. చెన్నై ఎండలు అయితే మామూలుగా లేవు, దంచి కొట్టేస్తుంది ఎండ. ఇప్పుడే కొంచెం నీటిలోకి వచ్చా, ప్రశాంతంగా ఉంది. సో దారిలో ఒక చిన్న బండి ఉంటే అక్కడ టిఫిన్ చేసేసాను. 2 సెట్ దోశ, ఒక ఆమ్లెట్ తిన్నా. 60 రూపీస్ అయింది. సాంబార్ ఇంకా చట్నీ వేశారు. చెన్నై సాంబార్ గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. దోశలో ఓకే, ఆమ్లెట్ చాలా బాగుంది. ఇంకా మన ఈ పీవీఆర్ ఎస్కేప్లోకి ఎంటర్ అయ్యాక వాల్ మీద ఇలా ఆడి నేమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ఆడికి ఒక్కొక్క నేమ్ అయితే ఉంది. తర్వాత ఆడి 4లోకి అయితే ఎంటర్ అయ్యాను దురంధర్ కోసం. ఈ ఆడి పేరు అయితే స్ట్రీక్ అంట. ఇంకా మనకి ఈ ఆడి ఇంటీరియర్స్ చూస్తే మనకి ఇలా ఉన్నాయి. ఈ ఆడి మనకి 4K ప్రొజెక్షన్ ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్తో ఉంది. ఇంకా చూస్తే ఈ సీట్స్ అన్ని మనకి కపుల్డ్ సీట్స్లో ఉన్నాయి అనమాట, అన్ని జాయింట్గా ఉన్నాయి. గుడ్ మార్నింగ్. ఇంకా నేను కూర్చున్న దగ్గర ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా నేను కూర్చున్న సీట్స్ ఏమో మనకి ఇలా ఉన్నాయి. ఇందాక చూపించిన సీట్స్కి వీటికి డిఫరెన్స్ ఉంది, బట్ నాకు వాటికంటే ఇవే కంఫర్టబుల్ అనిపించాయి. ఇంకా దురంధర్ 3 hours మూవీ అయ్యాక నేను స్క్రీన్ 8గా అయితే వెళ్ళాను. ఇది కైట్ స్క్రీన్ అంట. ఇంటీరియర్ మొత్తం కైట్స్ డిజైన్లో ఉంది. సీట్స్ మాత్రం సేమ్ సీట్సే. ఇంకా ప్రొజెక్షన్ వచ్చేసి 4K ప్రొజెక్షన్ విత్ డాల్బీ 7.1 ఆడియో ఉంది ఈ స్క్రీన్లో అయితే. సో మధ్యలోంచి అయితే వచ్చేసాను. మూవీ అయితే అసలు నచ్చలేదు. మూవీ ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్ కూడా అసలు చాలా దరిద్రంగా అయితే ఉంది. సో మధ్యాహ్నం దే విల్ కిల్ యూ సినిమా నుంచి బయటకు వచ్చేసాను కదా, అది ఎందుకు అంటే నాకు ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు నచ్చలేదు. వైలెన్స్ గోర్ చాలా ఉంది, బట్ దాని వెనకాల కరెక్ట్ రీజనింగ్ కానీ మంచి ఎమోషనల్ కనెక్ట్ కానీ లేదనమాట. సో ఆ వైలెన్స్ అంతా చూస్తుంటే కామెడీగా అనిపించింది. పైగా వీళ్ళు ఆ వైలెన్స్ చూపించడం కూడా ఏదో యానిమే స్టైల్లో చూపిద్దాం అనుకొని విచిత్రంగా అయితే చూపించారు. అదొక బ్రెయిన్ రాట్ ఫిలిం అనమాట, అస్సలు నచ్చలేదు. ఆ సినిమానే కొంచెం చెత్తలా ఉందంటే ఎక్స్పీరియన్స్ థియేటర్లో ఇంకా చెత్తలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అయితే విండో బాక్స్లో ప్లే అయిందనమాట. అంతేకాకుండా సౌండ్ అయితే చాలా చండాలంగా అయితే ఉంది. ఎంత ఫ్లాట్గా ఉందంటే అసలు ఆ బేస్ తెలియలేదు, ఆ పంచ్ తెలియలేదు, అస్సలు బాగాలేదు సౌండ్ అయితే. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒకటి మధ్యలో ఫోన్ మాట్లాడుతున్నాడు, నాకు థియేటర్లో ఉన్న సౌండ్ కంటే ఆడి వాయిసే గట్టిగా అనిపించింది. మీరు అర్థం చేసుకోవచ్చు థియేటర్ సౌండ్ ఎంత దరిద్రంగా ఉందో. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆడీస్లో మనకి ఫ్లోరింగ్ అనేది కార్పెట్ లేదనమాట, ఏదో వుడెన్ ఫినిష్లో ఉంది, వుడెన్ ఫ్లోరింగ్ లాగా. సో ఎవరన్నా నడుస్తుంటే పెద్దగా టక్ 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 అనే సౌండ్లు వస్తున్నాయి అనమాట. ఇంకా థియేటర్ సౌండ్ ఇంకా దరిద్రంగా ఉంది కాబట్టి అవి ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి, ఎక్కువ కూడా వస్తుంది ఆ ఫుట్ స్టెప్స్ వల్ల. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా దారుణంగా ఉంది.
ఇంక ఇవన్నీ పెట్టుకొని ఎందుకురా కూర్చోవడం అని చెప్పి నేను మంచిగా తిందామని చెప్పి బయటకు అయితే వచ్చేసాను. అది పరిస్థితి. మీరు ఒకవేళ వెళ్ళాలి ఏదన్నా ప్లస్ పాయింట్ చెప్పు అంటే జస్ట్ ప్రొజెక్షన్ కొంచెం బెటర్గా ఉంది. అవన్నీ 4K ప్రజెంటేషన్సే. సో కాబట్టి మీకు కొంచెం మంచి కలర్స్ ఉన్నాయి, అలాగే షార్ప్నెస్ కూడా బాగానే ఉంది. బట్ సౌండ్ మాత్రం ఫుల్గా డిసప్పాయింట్ అని నేనైతే. ఇంకా ఆ సీట్స్ అయితే ఇంకా దరిద్రం అని చెప్పాలి. ఇంకా పీవీఆర్ సీట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనమాట. సో దాన్ని బట్టి మీరు వెళ్ళాలో లేదో డిసైడ్ అవ్వచ్చు. ఇంకా రేపు నేను సుల్లూరుపేట వెళ్ళాలి బైకర్ మూవీ చూడడానికి విఎఫ్ఎక్స్ స్క్రీన్లో. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇంకా బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. రేపేమో మూవీ రిలీజ్ ఉంది. ఇంకా నాకు దాని మీద అయితే ఆశలు లేవు, అసలు అందులో ప్లే చేస్తారని కూడా. ఆ థియేటర్ మేనేజ్మెంటే అంతా. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం ఏంటి అంటే బైకర్ మూవీ ప్రొడ్యూసర్స్ ఏమో యూవీ క్రియేషన్స్ వాళ్ళు, ఇంకా ఆ థియేటర్ కూడా యూవీ క్రియేషన్స్ వాళ్ళదే. వాళ్ళ సినిమాని వాళ్ళ థియేటర్లో ప్లే చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఆ థియేటర్ గురించి మాట్లాడుకొని వేస్ట్. నేను ఇంకా బైకర్ ఇంకా రాకాస కూడా రిలీజ్ అవుతుంది కదా, ఈ రెండు అక్కడ కవర్ చేద్దాం అనుకున్నా. బట్ అసలు షోసే లేవు. ఇంకా నేను మాత్రం ఏం చేస్తాను, బెంగళూరు వెళ్ళి బెంగళూరు డాల్బీ సినిమా కవర్ చేద్దాము, అక్కడ బైకర్ ఇంకా సూపర్ మారియో చూద్దాము అనుకున్నా. బట్ ఆల్రెడీ బెంగళూరు డాల్బీ సినిమా కవర్ చేసేసా కదా. బైకర్ నాకు ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోలో చూడాలనిపిస్తుంది. సో నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అల్లు సినిమాస్లోనే చూద్దామని చెప్పి ఇంకా బెంగళూరు కూడా వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాం. సో రేపు ఈవినింగ్ ట్రైన్ కాబట్టి రేపు మార్నింగ్ ఇంకా చెన్నైలోనే వేరే ఏదన్నా కవర్ చేస్తాను. తర్వాత మౌంట్ రోడ్లో ఉన్న బిలాల్ రెస్టారెంట్కి అయితే వచ్చాను. ఇక్కడ మటన్ బిర్యానీ ఇంకా మ్యాంగో లస్సీ అయితే ఆర్డర్ చేశాను. రెండు అయితే టేస్ట్ బాగున్నాయి. మటన్ బిర్యానీ అయితే మనకి ఇలా ఉంది, ఇంకా పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది. ఇంకా మటన్ బిర్యానీ ప్రైస్ ఏమో 360 రూపీస్, ఇంకా మ్యాంగో లస్సీ ప్రైస్ ఏమో 130 రూపీస్ తీసుకున్నారు. సో ఫుడ్ అయితే తినేసాను. ఇప్పుడు పెలాజా ఐమాక్స్కి అయితే వెళ్ళాలి. యాబ్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అక్కడ ఐమాక్స్లో ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చూద్దాం. ఫైనల్లీ పీవీఆర్ ప్లాజాకి అయితే వచ్చేసాం. సో నేను నా ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవడానికి అవ్వలేదు, ఇప్పుడైతే షేర్ చేసుకుంటాను. నాకు ఈ ఐమాక్స్ ప్రెజెంటేషన్ కూడా బాగా నచ్చింది. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ నేను చూసిన అన్ని ఫార్మాట్స్లో నాకు నచ్చిన ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ అయితే ప్రసాద్స్లో చూసిన HDR/by బార్కో, ఆ తర్వాత ఐమాక్స్, ఆ తర్వాత డాల్బీ సినిమా, ఇంకా ఎపిక్ లక్సాన్ అనమాట. ఇంకా నేను డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్లో చెప్పినట్టే నాకు ఫిల్మ్ గ్రెయిన్తో ఇష్యూ ఉంది నాకు డాల్బీ సినిమాలో చూసినప్పుడు. బట్ ఐమాక్స్లో కూడా అది మినిమల్గా ఉందన్నమాట. డాల్బీ సినిమాలో చూసినట్టు అంత ఎక్కువగా అయితే డిస్టర్బింగ్ అయితే అనిపించలేదు. ఐమాక్స్లో అయితే మినిమల్గానే ఉంది, HDR/by బార్కోలో మినిమల్గానే ఉంది, ఎపిక్ లక్సాన్లో అయితే అసలు పెద్దగా కనిపించడం కూడా కనిపించలేదు. బట్ డాల్బీ సినిమాలో మాత్రం ఎందుకు అలా ఉందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే ఐమాక్స్లో బేస్ గురించి అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇందులో కూడా చాలా మంచిగా అనిపించినాయి. కానీ నాకు సరౌండ్ సౌండ్ మాత్రం డాల్బీ అట్మాస్లోనే బాగా నచ్చింది ఐమాక్స్ కంటే. ఇంకా ఐమాక్స్కి బిగ్గెస్ట్ ప్లస్ వచ్చేసి ఆ ఇమర్సివ్నెస్ అనమాట. మనకి అంత పెద్ద స్క్రీన్లో మనకి ఇమర్సివ్నెస్ చాలా బాగుంటుంది. నేను చూసిన ఏ స్క్రీన్స్లో అయితే ఇంత మంచిగా ఎమోషన్ అయితే కలగలేదు నాకు. సో మూవీలోకి వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఆస్పెక్ట్ రేషియోలోకి వస్తే ఇందులో మనకి ఐమాక్స్ కాబట్టి ఎడ్ సీన్స్లో అయితే 2.39:1 ఆస్పెక్ట్ రేషియో, స్పేస్ సీన్స్లో వచ్చేసి 1.85:1 ఆస్పెక్ట్ రేషియో అనమాట. మనకి సైడ్స్లో టైనీ బార్స్ అయితే ఉంటాయి. నేను ఇంతకుముందు ఫార్మాట్స్ వీడియో చేశాను ఎక్కడ చూస్తే బెటర్ అని, ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఆ వీడియోలో చెప్పినట్టుగానే 2 సైడ్స్ చాలా స్లైడ్ బార్స్ ఉంటాయి. మీకు రిఫరెన్స్ కోసం ఇమేజ్ అయితే ఇస్తాను. కాకపోతే అది అసలు నోటీస్ కూడా చేయలేదు నేను, ఎందుకంటే నాకు స్క్రీన్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంతా మొత్తం కవర్ చేసింది. ఇంకా నాకు అవి నోటీస్ చేయడానికి కూడా ఏమన్నా
తల తిప్పి చూస్తే ఏమన్నా కొంచెం డే సీన్స్లో అయితే కనిపించవచ్చు, కానీ నార్మల్గా అయితే ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వల్ల అయితే అసలు ఏం కనిపించలేదు. ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా మీ దగ్గరలో ఏమన్నా ఐమాక్స్ ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని అయితే మిస్ అవ్వద్దు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. హెచ్డిఆర్బి పార్క్ అన్ని చోట్ల ఉండదు కాబట్టి ఐమాక్స్ అయితే చాలా చోట్ల ఉంది మెట్రోపాలిటన్ సిటీస్లో. సో ఐమాక్స్లో అయితే మీరు ఖచ్చితంగా ఈ మూవీని అయితే చూసి ఎక్స్పీరియన్స్ చేయండి.